హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో శీతోష్ణ స్థితి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో శక్తి వనరుల గురించి తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, 2-3 డేస్ లో మన జాగ్రఫీ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. అయితే నేను కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ పిన్ చేశాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్దామా? సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే మనం లాస్ట్ వీడియోలో శీతోష్ణ స్థితి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో శక్తి వనరుల గురించి తెలుసుకుందాం. శక్తి వనరులు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే వనరులను శక్తి వనరులు అంటారు. ఏంటి ఫ్రెండ్స్? విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే వనరులను శక్తి వనరులు అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి: సాంప్రదాయ వనరులు, సాంప్రదాయేతర వనరులు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి యూజ్ చేశాక మళ్ళీ రీయూజ్ చేయడానికి వీలు లేని వాటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా పెట్రోల్ ఇలాంటివన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయేతర వనరులు అంటే ఇవి రీయూస్కి కూడా పనికొస్తాయి, అంటే వాడిన తర్వాత కూడా రీయూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా సోలార్ పవర్. వీటి గురించి చూద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి సాంప్రదాయ వనరులు. ఒకసారి వినియోగంతో అంతమైపోయే వనరులను సాంప్రదాయ వనరులు అంటారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకసారి వినియోగంతో అంతమైపోయే వనరులను సాంప్రదాయ వనరులు అంటారు. అంటే ఏంటి? మళ్ళీ రీయూస్కి పనికి రావన్నమాట. ఎగ్జాంపుల్గా బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, అణుశక్తి. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయేతర వనరులు. వీటిని పునరుత్పత్తి కాగల శక్తి వనరులు అంటారు. అంటే వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు జలశక్తి, సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తి, వేల తరంగ శక్తి, భూతాప శక్తి, బయోమస్. అణుశక్తి. భారతదేశ అణ్వస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా. 1957లో భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు ట్రాంబేలో అణు రియాక్టర్ను ప్రారంభించి దానికి అప్సరా అనే పేరును పెట్టాడు. 1967లో మహారాష్ట్రలో గల టాటా అటామిక్ రీసెర్చ్ కమిషన్ను బాబా అటామిక్ రీసెర్చ్గా మార్చారు. 1967లో యూసీఐ అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను జాదుగూడలో ఏర్పాటు చేశారు. ప్రపంచం మొత్తం థోరియం నిల్వలో 50% నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. సో ఏంటి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. భారతదేశ అణ్వస్త్ర పితామహుడు వచ్చేసి జహంగీర్ బాబా. అయితే 1957లో మన మొదటి ప్రధాని నెహ్రూ గారు అణు రియాక్టర్ను ప్రారంభించి దాన్ని అప్సరా అనే పేరు పెట్టారు. యూసీఐ అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక వివిధ రాష్ట్రాల్లో అణు విద్యుత్ కేంద్రాల విషయానికి వస్తే మహారాష్ట్రలో తారాపూర్లో అణు విద్యుత్ కేంద్రం స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1969 అక్టోబర్ 28. ఇది భారత్లోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం మరియు 2వ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. దీనిని అమెరికా దేశ సహకారంతో నిర్మించారు. ఇక్కడ గల అణు రియాక్టర్ వచ్చేసి అప్సరా. దీన్ని TAPS అంటారు. అంటే ఏంటి ఫ్రెండ్స్? తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. దీని సామర్థ్యం వచ్చేసి 1400 మెగావాట్లు. నెక్స్ట్ వచ్చేసి రావత్ బాటా. ఇది రాజస్థాన్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉందంటే, ఇక్కడ సైజ్ స్టేట్స్ అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు అలా ఇచ్చి ఇక్కడ సైడ్ వాటి యొక్క అణు విద్యుత్ కేంద్రాల యొక్క పేర్లను ఇస్తాడు. ఇలా జతపరచండి అని ఇస్తాడు. ఎగ్జాంపుల్గా మహారాష్ట్ర, రాజస్థాన్ అని ఇక్కడ సైడ్ ఇచ్చి తారాపూర్, రావత్ బాటా, కల్పకం, కొక్రాపారా అని ఇక్కడ సైడ్ ఇస్తాడనమాట. అలా జతపరచండి అని అంటారు. ఒకసారి ఈ నేమ్స్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. రావత్ బాటా ఇది రాజస్థాన్లో ఉంది. 1973 డిసెంబర్ 16న కెనడా దేశ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. దీనినే కోటా అణు విద్యుత్ కేంద్రం అని కూడా అంటారు. దీన్నే RAPS అని కూడా అంటారు. అంటే ఏంటి ఫ్రెండ్స్? రావత్ బాటా అటామిక్ పవర్ ప్లాంట్ స్టేషన్ అని కూడా అంటారు. ఇది చంబల్ నది ఒడ్డున ఉంది. దీని యొక్క సామర్థ్యం 1180 మెగావాట్లు. సో ఏంటి ఫ్రెండ్స్? రావత్ బాటా అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్లో ఉంది. దీనిని 1973లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది చంబల్ నది ఒడ్డున ఉంది. దీని సామర్థ్యం వచ్చేసి 1180 మెగావాట్లు. అండ్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం వచ్చేసి 1400 మెగావాట్లు. నెక్స్ట్, కల్పకం అనే అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో ఉంది. కల్పకం అణు విద్యుత్ కేంద్రం స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1984 జనవరి 24. దీనినే IGCAR అంటారు. అంటే ఏంటి? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ముందు తారాపూర్ అయితే అమెరికా సహకారంతో నిర్మించబడింది. రావత్ బాటా కెనడా సహకారంతో నిర్మించబడింది. కానీ ఈ కల్పకం అణు విద్యుత్ కేంద్రం పూర్తిగా మన భారతదేశ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇక్కడ గల న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసి కామిని. ఇక్కడ ప్లూటోనియం
ను ఉపయోగించి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ బిట్ గుర్తు పెట్టుకోండి. కామిని అనే న్యూక్లియర్ రియాక్టర్ ఏ అణు విద్యుత్ కేంద్రంలో ఉంది అని అడుగుతాడు. తమిళనాడులోని కల్పకం అనే అణు విద్యుత్ కేంద్రంలో ఈ కామిని అనే న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. ఇక్కడ అంటే కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో FBTR అనే టెక్నాలజీ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 440 మెగావాట్లు. నెక్స్ట్ వచ్చేసి నరోరా అనే అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది. దీనిని స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1991 జనవరి 1 అన్నమాట. దీని యొక్క సామర్థ్యం 440 మెగావాట్లు. ఇది ఉత్తరప్రదేశ్ లోని వ్యవసాయ క్షేత్రాలకు మరియు ఢిల్లీ పట్టణానికి విద్యుత్ను సరఫరా చేస్తుంది. నెక్స్ట్ కోక్రాపారా అనే అణు విద్యుత్ కేంద్రం గుజరాత్ లో ఉంది. దీన్ని స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1993 మే 6. ఇది తపతి నది ఒడ్డున ఉంటుంది. దీని యొక్క సామర్థ్యం 440 మెగావాట్లు. సో ఏంటి ఫ్రెండ్స్, కోక్రాపారా అనే అణు విద్యుత్ కేంద్రం తపతి నది ఒడ్డున ఉంటుంది కదా. మరి చంబల్ నది ఒడ్డున ఏది ఫ్రెండ్స్ ఏముంటుంది? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, రాజస్థాన్ లోని రావత్ బాటా అనే అణు విద్యుత్ కేంద్రం చంబల్ నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కైగా, ఇది కర్ణాటకలో ఉంటుంది. దీన్ని స్థాపించిన సంవత్సరం వచ్చేసి 2000 నవంబర్ 16. ఇది కాళీ నది ఒడ్డున ఉంటుంది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 850 మెగావాట్లు. కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం ఇది తమిళనాడులో ఉంది. దీనిని 2013లో స్థాపించారు. ప్రస్తుతం భారత్ లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి ఈ కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం. ఇది తమిళనాడులో ఉంది. దీనిని రష్యా దేశ సహకారంతో నిర్మించారు. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 2000 మెగావాట్లు. అయితే ఫ్రెండ్స్, భారత్ లో మొత్తం భారజలాల కేంద్రాలు వచ్చేసి 9. మొట్టమొదటి భారజల కేంద్రం నంగల్ 1962లో స్థాపించారు. భారత్ లో అతిపెద్ద భారజల కేంద్రం వచ్చేసి మణుగూరు. ఎక్కడుంది ఫ్రెండ్స్ ఈ మణుగూరు? మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అణు సంబంధిత సంస్థలు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చేసి ముంబైలో ఉంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వచ్చేసి కల్పకం, ఇది తమిళనాడులో ఉంది. కల్పకం అనేది అణు విద్యుత్ కేంద్రం ఫ్రెండ్స్, ఇది తమిళనాడులో ఉంది. రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి ఇండోర్లో ఉంది. టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వచ్చేసి ముంబైలో ఉంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదుగూడ అంటే జార్ఖండ్లో ఉంది. థర్మల్ విద్యుత్ విషయానికి వస్తే బొగ్గు, ముడి చమురు మరియు నీటి ఆవిరి ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేసే దానిని థర్మల్ విద్యుత్ అంటారు. ఏంటంటే ఫ్రెండ్స్, దేన్ని ఆధారంగా చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది? బొగ్గు, ముడి చమురు మరియు నీటి ఆవిరిని ఆధారంగా చేసుకుని విద్యుత్ను ఉత్పత్తి చేసేదాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. 1975లో NTPCని ఏర్పాటు చేశారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానం వచ్చేసి మహారాష్ట్రకుంది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ 4th ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది. UMPPS అంటే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ స్టేషన్. 4000 మెగావాట్ల కన్నా ఎక్కువ విద్యుత్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ప్రస్తుతం 6 ఉన్నాయి. ఏంటంటవి? సగున్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ముంద్రా, ఇది గుజరాత్లో ఉంది. గిరియా, మహారాష్ట్రలో ఉంది. తాద్రి, కర్ణాటకలో ఉంది. కృష్ణపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇబ్ నదిలోయ, ఒరిస్సాలో ఉంది. STPC సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. అయితే ఫ్రెండ్స్, 1000 మెగావాట్ల కన్నా ఎక్కువ విద్యుత్ సామర్థ్యం కలిగిన కేంద్రాలను STPS గా పిలుస్తారు. STPS అంటే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. NTPC ఆధ్వర్యంలో 17 STPSలు ఉన్నాయి. సో అవేంటో చూసుకోండి ఫ్రెండ్స్. వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సహజ వాయు ఆధారిత STPS కేంద్రాలు. అంటా అనేది రాజస్థాన్లో ఉంది. గాంధారా, కావస్ అనేవి గుజరాత్లో ఉన్నాయి. జౌరియా, ఊంచహర్, దాద్రి అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. తాల్చేరు ఒరిస్సాలో ఉంది. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం వచ్చేసి విద్యేశ్వరం. ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం వచ్చేసి జగురుపాడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భారత్లో ముఖ్యమైన థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయానికి వస్తే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇవన్నీ. అయితే ఫ్రెండ్స్, భారత్లో మొత్తం థర్మల్ విద్యుత్ వాటా వచ్చేసి 69.8%. సాంప్రదాయ వనరులు అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయేతర వనరులు. 1970లో భారత ప్రభుత్వం సాంప్రదాయేతర వనరుల అవసరాన్ని గుర్తించింది. 1982లో సాంప్రదాయేతర వనరుల శాఖను ఏర్పాటు చేశారు. 1992లో సాంప్రదాయేతర వనరుల
మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ జల విద్యుత్ గురించి చూద్దాం. జల విద్యుత్ను తెల్ల బొగ్గు అంటారు. భారతదేశంలో మొదటిసారిగా జల విద్యుత్ను జనరేటర్ల సహాయంతో 1897లో డార్జిలింగ్ పట్టణానికి సమీపాన గల సిద్రాపాంగ్ వద్ద ఉత్పత్తి చేయబడింది. భారత్లో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం వచ్చేసి శివ సముద్రం. ఇది కావేరి నది ఒడ్డున ఉంది. ఈ జల విద్యుత్ కేంద్రం వచ్చేసి 1902లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం వచ్చేసి మాచ్ఖండ్. ఇది మాచ్ఖండ్ నది ఒడ్డున ఉంది. దీనిని 1957లో ఏర్పాటు చేశారు. దీనిని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్పిసి. దీనిని భారత జన విద్యుత్ ఉత్పత్తి కోసం 1975లో స్టార్ట్ చేశారు. ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. అయితే ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం మరియు ఉత్తరాఖండ్ అనే ఈ రాష్ట్రాలు పూర్తిగా జల విద్యుత్ పై ఆధారపడి ఉన్నాయి. అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏంటి ఫ్రెండ్స్? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. అత్యధిక విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. జల విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అత్యధిక విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సౌరశక్తి. భారత్లో మొట్టమొదటి సౌర విద్యుత్ కేంద్రం వచ్చేసి కళ్యాణ్పూర్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర తటాకం వచ్చేసి భూజ్. ఇది గుజరాత్లో ఉంది. భారత్లో మొదటగా సౌర విద్యుత్ ద్వారా విద్యుద్దీకరించబడిన ప్రాంతాలు వచ్చేసి చోంగ్లాసర్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. బైసనావారిపల్లి, ఇది చిత్తూరులో ఉంది. భారత్లో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాలు బాద్లా సోలార్ పార్క్, ఇది రాజస్థాన్లో ఉంది. పావాగఢ్ సోలార్ పార్క్, ఇది కర్ణాటకలో ఉంది. కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారత్లో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్. ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఏంటి ఫ్రెండ్స్? ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్లో సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ అండ్ కర్ణాటక, గుజరాత్, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. భారత్లో తొలిసారిగా 3000 మందికి సౌర విద్యుత్ ద్వారా వండిపెట్టిన ప్రాంతం వచ్చేసి షిరిడి. సౌర విద్యుత్ ద్వారా ఒకేసారి 15,000 మందికి ఆహారం తయారు చేయబడిన ప్రాంతం వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి పవన విద్యుత్. ఈ పవన శక్తిని గ్రీన్ పవర్ గా పిలుస్తారు. ప్రపంచంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో మొదటగా చైనా ఉంది. సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో జర్మనీ, ఫోర్త్ ప్లేస్లో స్పెయిన్ అండ్ మన ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. భారత్లో పవన విద్యుత్ ఉత్పత్తిలో మొదటి ప్లేస్లో తమిళనాడు, సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్రలు ఉన్నాయి. భారత్లో మొదటి పవన విద్యుత్ కేంద్రం వచ్చేసి మాండవి, ఇది గుజరాత్లో ఉంది. భారత్లో అతిపెద్ద పవన విద్యుత్ కేంద్రం ముంపాండల్, ఇది తమిళనాడులో ఉంది. భారత్లో పవన విద్యుత్ను వాణిజ్య రీతిలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్రలోని సతారా. ప్రపంచ పవన విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో జర్మనీలు ఉన్నాయి. పవన శక్తి పరిశోధనకు సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీని చెన్నైలో ఏర్పాటు చేశారు. అలల శక్తి లేదా తరంగ శక్తి ఆర్ టైడల్ ఎనర్జీ. మొదటి అలల శక్తి కేంద్రం వచ్చేసి విజింజం, ఇది కేరళలో ఉంది. వేల తరంగ శక్తి. భారత్లో వేల తరంగ శక్తికి గుజరాత్ తీరం అత్యంత అనువైనది. భారత్లో మొట్టమొదటి వేల తరంగ శక్తి కేంద్రం వచ్చేసి కాండ్లా. భారత్లో వేల తరంగ శక్తికి అనువైన ప్రాంతాలు గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ గల్ఫ్ ఆఫ్ కంబట్, ఇవి రెండు గుజరాత్లో ఉన్నాయి. సుందర్బన్స్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉంది. భూతాప శక్తి ఆర్ జియోథర్మల్. భారత్లో మొట్టమొదటి భూతాప శక్తి కేంద్రం వచ్చేసి మణికరణ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. భారత్లో 2011లో 6 భూతాప శక్తి కేంద్రాలను గుర్తించారు. ఏంటివి? తాతపాని, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. పూగలోయ, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. కాంబే గ్రాబ్రెన్, ఇది గుజరాత్లో ఉంది. మణికరణ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సూరజ్ ఖండ్ వచ్చేసి జార్ఖండ్లో ఉంది. చుమ్నా తాంగ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బయోమాస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. వ్యర్థ పదార్థాల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడాన్ని బయోమాస్ అంటారు. దీంట్లో 60% మీథేన్, 40% కార్బన్ డైఆక్సైడ్లో ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్? బయోమాస్లో 60% మీథేన్, 40% కార్బన్ డైఆక్సైడ్లో ఉంటాయి. భారత్లో మొట్టమొదటి బయోమాస్ కేంద్రం వచ్చేసి జలఖేరి. ప్రధానంగా బయోమాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసే రాష్ట్రాలు పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఏంటి ఫ్రెండ్స్? బయోమాస్ అనే పద్ధతి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసే రాష్ట్రాలు పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. భారత్లో అతిపెద్ద బయోమాస్ విద్యుత్ కేంద్రం వచ్చేసి సరోహి, ఇది రాజస్థాన్లో ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఓటీఈసీ అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సముద్రాల యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఓటీఈసీ అంటారు. ఏంటి ఫ్రెండ్స్, సముద్రాల యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేయడాన్ని ఓటీఈసీ అంటారు. ఓటీఈసీకు అత్యంత అనువైనది అండమాన్ నికోబార్ దీవులు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు శక్తి వనరుల గురించి. చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.